ఏంటి అలా కూలబడిపోయా? ఏముంది అందులో? ఇదంతా ఇంగ్లీష్లో రాసింది. ఇటివ్వండి. ఏంట్రా, ఏమైంది? భ్రమ పడింది, భ్రమ పెట్టింది ఎవరో ఇప్పటికైనా అర్థమైందా ప్రియా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏముందా రిపోర్ట్లో? ఏముంటుందమ్మా, నా కూతురు గుండమ్మ, శివగాడి కూతురు లోకేశ్వరి అని రిపోర్ట్ వచ్చింది. నేను చెప్పాను కదరా, గీతం మంచి మనసుకి అన్యాయం జరగదు, ఆ దేవుడు కాపాడతాడని. దేవుడు కాపాడడం ఏంటి బావగారు? అదే పిన్ని, ఇప్పటివరకు పిల్లల విషయంలో వదిన మోసం చేసిందని అందరూ అనవసరంగా వదిని నిందించారు కదా. ఇప్పుడు దేవుడు నిజం నిరూపించాడని మా నాన్న ఉద్దేశం కదా నాన్న? అంతేరా. ఇప్పుడేమంటావు ప్రియా? పిల్లల మీద ప్రేమ పెంచుకో, తప్పులేదు. కానీ ఎవరో ఏదో అన్నారని అది విని అపార్థాలు అపోహలు మాత్రం పెంచుకోవద్దు. ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టడానికి మీ అమ్మ కూతుళ్ళు ఇద్దరు 2 రోజుల నుంచి ఈ ఇంట్లో ఎవ్వరికి మనసంత లేకుండా చేస్తారు. ఏదో మోసం జరిగిపోయింది అన్నారు. మీ బూడిద జరిగింది. రిపోర్ట్స్ చూశారుగా, మాట్లాడరే? డాక్టర్ మాటలు విని పిన్ని అపోహపడితే పిన్ని మాటలు విని ప్రియ అపోహపడింది. నిజం ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా, ఇంకొదిలేయండి. ముందు పిల్లల బర్త్డే చేద్దాం. అమ్మా గుండమ్మా, లోకేశ్వరి రండమ్మా. మొత్తానికి పిలిచారు, ఇంక మీరు పిలవరేమో అనుకున్నాము. అసలు పోలీసులు మన ఇంటికి ఎందుకు వచ్చారు నాన్న? వాళ్ళు రాగానే మమ్మల్ని ఎందుకు లోపలికి వెళ్ళమన్నారు? అది పెద్దవాళ్ల విషయమమ్మా, మీకు సంబంధించింది కాదు. వేరే ఏదో గొడవ. గొడవ? మా అమ్మమ్మ వాళ్ళేనా? అంటే ఏంటే? మీ క్యారెక్టర్ ఏంటో మీ గెస్ట్ చేయలేకపోయినా అది గెస్ట్ చేసింది. తమరు ఎక్కడైనా అగ్గి పెట్టగలరని దాని ఫీలింగు. ఎదో మొహం వేసుకొని చూసించాలు, కాస్త నవ్వు మొహం పెట్టు, కేక్ కట్ చేద్దాం. ఇదిగోనే నా తరపున మీ ఇద్దరికి గిఫ్ట్లు. ఏటి, ఇద్దరికి కొన్నారా? అదేనన్నా, ఇద్దరూ తన మనవరాళ్ళే అనుకుని కొని ఉంటుందిలే. అమ్మో, గుండమ్మ కిందకిచ్చావే. నువ్వేగా కొనమంది. అంటే అది కూడా నా కూతురు అవుతుందని కొనమన్నాను. ఇప్పుడు కాదని తెలిసిపోయిందిగా. ఇప్పటి వరకు చీ అన్నది సరిపోలేదా? ఇప్పుడు ఈ కారణం చెప్పి ఒక్కరికే గిఫ్ట్ ఇస్తే చీ అంటాం కాదు, మొహం మీద తూ అంటారు. అమ్మయ్యా, బర్త్డే పార్టీ అయిపోయింది.
ఇంకా నువ్వు చేయాల్సిన పనే బ్యాలెన్స్ ఉంది. మా అమ్మ చేయాల్సిన పనా ఏంటది? మీ అమ్మ ఒక్కతే కాదు, నువ్వు మీ అమ్మ కలిపి చేయాల్సిన పని. రిపోర్టు మీరనుకున్నట్టు రాకపోతే ఏదో చేస్తామన్నారు. నేను నా కూతురు మాది తప్పైందని లెంపలేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాము. మరి కానిచ్చేయండి. తప్పదా? పోనీ నన్ను పీకమంటావా? ఆ, ఆ, అవసరం లేదు. సారీ. నాన్న వాళ్ళెందుకు లెంపలేసుకుంటున్నారు? తప్పు చేసినప్పుడు లెంపలేసుకోవాలి కదమ్మా. వాళ్ళేం తప్పు చేశారు? మా మమ్మీ అమ్మమ్మ తప్పు చేయలేదు అంటే ఆశ్చర్యం గాని చేశారంటే ఆశ్చర్యమే ఉంది. ఏదో చేసే ఉంటారు. ఇప్పటికీ గెలిచేశావని సంబరపడిపోకండి. నాకెందుకో ఈ రిపోర్ట్ కూడా తేడా అని డౌట్ ఉంది. ఆ, రిపోర్ట్లు కాదు సిస్టరు, నువ్వే పెద్ద తేడా కానెట్టివి. మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటికి రా, అంతేకాని వచ్చి ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టామనుకో, ఇదిగో ఇదిగో ఇప్పుడు బ్యాగ్ పడేసిన చూసావా, తర్వాత నిన్ను ఎత్తి ఇదిగో బయట పడేస్తా. బయలుదేరా. ప్రియా. మావయ్య గారు చెప్పారు కదా ముందే. నువ్వు వెళ్ళ, నేను ఫోన్ చేస్తాను. ఆ, గీతమ్మా, ఏంటి ట్విస్టు? పోలీసుల దగ్గర మన ప్లాన్ ఫ్లాప్ అయిందనుకొని మా గుండెలు జారిపోయాయి. నిజం బయటపడిపోతుందని మేము ఫిక్స్ అయిపోయాం కూడా. అసలు వాళ్ళ చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఎలా మారాయమ్మా? ఎవరు మార్చారు? నేనే. నువ్వా? ఎలాగమ్మా? ప్లాన్ ఫ్లాప్ అయిందని శివ దగ్గర నుంచి ఫోన్ రాగానే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అంతలో పోలీస్ జీప్ వచ్చింది. ఇది మాయ జరిగింది. భలే పనిచేసావమ్మా. కానీ ఎంతకాలం అని ఇలా దినదినగండ నూరేళ్ళని బతుకుతాం వదినా. ఈరోజు మా అత్తని ఇంటి నుంచి గెంటేసినా ఆవిడ ఈ విషయాన్ని ఇంతటితో వదలదు. అయితే ఏం చేద్దాంరా? లోకేశ్వరి వదిలి దగ్గర ఉండడమే న్యాయం. శివ, అసలు నేను ఆ బిడ్డని ప్రియకెందుకిచ్చాను? ప్రియ ఏమైపోతుందన్న భయంతో కదా. పురిట్లోనే తన బిడ్డ చనిపోయింది అని తెలిస్తే ప్రియ ఏమైపోతుందో అని భయపడ్డాం. ఇంతకాలం లోకేశ్వరిని తనే పెంచింది. ఇప్పుడు లోకేశ్వరి తన బిడ్డ కాదు అని తెలిస్తే ప్రియ తట్టుకుంటుందా? కానీ ప్రతిసారి ఈ టెన్షన్ ఏంటొదినా మనకి? నిజం బయటపడితే వచ్చే ఇబ్బందుల కంటే ఇవేమీ పెద్ద ఇబ్బందులు కావు. లోకేశ్వరి ఎప్పటికీ ప్రియ కూతురుగానే ఉండాలి, ప్రియ కూతురుగానే ఎదగాలి.
దయచేసి ఇంకెప్పుడు వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. ఏంటండి అలా ఉన్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోయే ఆర్ట్ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏం తెలియాలనుకుంటున్నారేంటి? నీ మనసులో ఏముందా అని. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నారు కదా. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. మేమంతా హ్యాపీగానే ఉన్నామే, కానీ నీకే ఇంకా పూర్తిగా హ్యాపీనెస్ రాలేదు అనిపిస్తుంది. ఇంకా నీ మనసులో ఏదో ఆందోళన, ఆవేదన కనిపిస్తున్నాయి. ఏంటి మీరు అంటున్నది? ఇద్దరు కవల పిల్లలు అనే టాపిక్ని రేణుకథ తీసుకొచ్చినప్పుడల్లా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానే. కొద్దిసేపు ధైర్యంగా హ్యాపీగా ఉంటావు, అంతలోనే టెన్షన్ పడుతూ ఉంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అంజరం వేస్తున్నప్పుడు కానీ, డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినప్పుడు కానీ కాసేపు ఒకలా కాసేపు మరోలా. ఎందుకే అలా ఉంటున్నావు? అంటే ఈయన అప్పటి నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది. మాట్లాడవేంటే? ఆ, ఆ, మాట్లాడతాను. ఏయ్, అదేంటే ఇందాక నేను నీ కళ్ళలోకి చూస్తుంటే అదేంటి అలా చూస్తున్నారో అన్నావు, ఇప్పుడు నా కళ్ళలోకి చూస్తున్నావేంటి? అదే మీ కళ్ళ వంక చూస్తే మీ మనసులో ఏముందో తెలుస్తుందేమోనని. నా మనసులో ఏముంటుంది? అది ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది. అవును, ఎంతసేపు అమ్మ మాటే పట్టుకుని వేలాడడం, షూటింగ్లు అంటూ హీరోయిన్స్తో కలిసి తిరగడం. హ? అంటే ఏంటే నేను హీరోయిన్తో? ఏమో, ఎవరికి తెలుసు? మీ మగాళ్ళు పైకొకటి చెప్తారు, లోపల ఇంకొకటి ఉంటుంది. ఈ స్టూల్ దేనికి? నువ్వు నాకన్నా హైట్ తక్కువ కదా, స్టూల్ మీద నుంచున్నావు అనుకో, నీకు కంఫర్టబుల్గా ఉంటుంది. హా? అంటే నేను పొట్టిదాన్ని అంటున్నారా? కాదా మరి, పొట్టి. ఏంటి నన్ను పొట్టి అంటారా? మరి పొట్టి మిమ్మల్ని- అనక- ఓ, అబ్బా, ఏయ్, చెయ్, చెయ్, చెప్పండి, చెయ్, చెయ్యి. నేను పొట్టిదాన్నా? వదులు. మీరు నన్ను పొట్టి అంటారా? అబ్బా. చెప్పండి, నేను పొట్టిదాన్నా? కాదు 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 కాదు, గట్టిదాని బండదానివి. ఓతో అబ్బా, అది అమ్మా. చెప్పు కుమార్యా. ఎక్కడున్నావు మాణిక్? ఇంట్లోనే ఉన్నాను. నిజం చెప్పమంటావా? నీ జ్ఞాపకాలు తలుచుకుంటూ
నీ ఊహల్లో ఉన్నాను. మాణిక్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నా లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా నీకు తెలియాలి. ఓ, అయితే చెప్పు కుమార్యం. ఇలా కాదు, నీ ముందు నిలబడి నీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఎక్కడ కలుద్దాం? మా ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడికే రా. ఆ, ఓకే కుమార్యం. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పెదనాన్న డాన్స్ చేస్తున్నావేంటి? ఆ, అంటే అది ఆ? హ, డాన్స్కి తోడు సిగ్గు ఆ? ఏంటి విషయం? ఆ? అదే లేదురా, ఊరికే అత్రానా. ఆ? ఊరికే ఎవరు స్టెప్ లేరు కానీ విషయం ఏంటో చెప్పు. మ్మ్. నా దగ్గర దాపరికం ఏంటి పెదనాన్న, చెప్పు. మరి నువ్వు తిట్టుకోకూడదా? చాచా, నేను నీ దత్తపుత్రుని పెదనాన్న. నువ్వు ఏం చేసినా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కొట్టు. ఒట్టు. చెప్పేదనాన్న. కుమారి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తాను డాన్సా? కాదురా, నాతో మాట్లాడాలి అంది. తన లైఫ్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందంట. అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ నీకు మాత్రం తెలియాలి. మనం కలవాలి. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నీకు ఆ విషయం నేను చెప్పాలి అంది. ఏంటి, లైఫ్లో ముఖ్యమైన నిర్ణయమా? యా. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకు తెలియాలందా? అవునరా. నీ కళ్ళలోకి చూస్తూ చెప్పాలని కూడా అందా? యా. హా? హా. అయితే ఇది అదే, నువ్వు వేసుకో. నన్ను అర్థం చేసుకున్నావురా, చాలా థ్యాంక్స్ రా నీకు. థ్యాంక్స్ ఏంటి పెదనాన్న, ఇంకా లేట్ ఏంటి, బయలుదేరు పదా. నువ్వు వెళ్ళు. నానా, ఎక్కడికి వెళ్తున్నావు? అదే గీత మా పని చెప్పిందిరా, ఆ పని మీద వెళ్తున్నాను. మామయ్య గారు, కాఫీ ఏమైనా కావాలా? అదేంటోదినా, నాన్నకి నువ్వేదో పని చెప్పి బయటకు పంపిస్తున్నావు అన్నాడు. నేనా? పనా? అది నాకే పని ఉండి వెళ్తున్నాను రా. నీకేం పని? డేయ్, అన్నీ నీకు చెప్పాలేంట్రా? నువ్వు వెళ్ళు పెదనాన్న. నువ్వు ఆగు. ఏంట్రా? నాకేదో తేడా కొడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పే వెళ్ళాలి. రేయ్, ఇవాళ సునామీ వచ్చిన నన్ను ఎవరు ఆపలేర్రా, ఆపలేరు. సంజయ్, ఇంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా తేడానే. ఏమండి, ఒక నిమిషం. ఏంటి గీత? ఏంటి, మామయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆహా, కుమారి గారు ఫోన్ చేసి రమ్మన్నారంట, కలవడానికి వెళ్తున్నారు. కుమారి గారి దగ్గరకా? లైఫ్లో ముఖ్యమైన డెసిషన్ తీసుకుంటున్నాను, అది మీతోనే చెప్పాలి అన్నారంట. అందుకే స్టెప్లు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వయసులో ఏంటండి ఆయన? పిచ్చి గీత,
మా పెదనాన్న ఏం చేసినా మాటల వరకే ఉంటుంది. హ, ఆయన బిహేవియర్ డౌట్గా ఉండొచ్చు. నిజానికి ఆయన ఒక యోగి లాంటివాడు. నువ్వేం టెన్షన్ పడకు. అసలు అంత ముఖ్యమైన విషయం ఆవిడకేం తెలిసి ఉంటుంది?